మరి వాళ్ళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రం ఆవిర్భవించడానికి త్యాగాలు చేసినటువంటి అమరులైనటువంటి వారందరినీ కూడా మది నిండా ప్రేమతోని ఆర్తితోని వారి కుటుంబాలకు వారిని కూడా వారి రుణం తీర్చుకుంటామని తెలంగాణ రక్షణ సేన తరఫు నుంచి వారిని స్మరించుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే తమ ఉద్యోగాలను వదిలిపెట్టి తమ ఆస్తులు నమ్ముకొని మరొక స్వతంత్ర సమరయోధుల్లాగా మరొక స్వతంత్ర పోరాటంలాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి ఉద్యమకారులందరికీ కూడా హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు, సల్యూట్ తెలియజేసుకుంటా ఉన్నాం. మొత్తం తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక దిక్సూచిలాగా ఉండి తెలంగాణ ఉద్యమానికి మంచి సైద్ధాంతిక ప్రాతిపదికనిచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ప్రత్యేకంగా తలుచుకుంటా ఉన్నాం. వారిని గత 12 సంవత్సరాలుగా మనము హైదరాబాదులో విగ్రహం పెట్టి గౌరవించుకోలేకపోయినాం. మనము తెలంగాణ జాగృతి సంస్థగా 4 జిల్లాల్లో జయశంకర్ సార్ విగ్రహాలు పెట్టుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ వారి పుట్టినరోజు నాడే తెలంగాణ జాగృతి యొక్క ఆవిర్భావ దినోత్సవంగా చేసుకుంటూ వారి స్మృతులను ఈ తెలంగాణ ప్రజలు ఎన్నటికీ కూడా మర్చిపోకుండా మన సంస్థ కాపాడుకుంటూ వచ్చింది. అందుకనే తెలంగాణ జాగృతి నుండి ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేసినాము. ఇవాళ మరొకసారి మేము ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి రాసినటువంటి లేఖలు, ఇచ్చినటువంటి డిజైన్లను చూపిస్తా ఉన్నాను. నేను ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ఈ విధంగా ఉండాలి అని చెప్పి మేము ఇప్పుడు కాదు 2014 నుండి ప్రయత్నం చేస్తూ వచ్చినాం. ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2017లో ప్రత్యేకించి మున్సిపల్ శాఖకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి మరి ఈ ప్లేస్ను, ఈ ప్లాన్ను అన్నిటినీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇచ్చినటువంటి ఒక సైద్ధాంతిక పునాది మీదనే తెలంగాణ ఉద్యమం గట్టిగా వేళ్ళూనుకొని నిలబడ్డది. దాన్ని ముందుకు నడిపించినటువంటి చోదక శక్తులు, రాజకీయ శక్తులు ఉన్నప్పటికీ మరి సైద్ధాంతిక పునాది ఇచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం మన రాష్ట్ర రాజధానిలో ఉండడం ఎంతైనా అవసరం. కాబట్టి ప్రభుత్వమే పూనుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. మేము మా సంస్థ ద్వారా ఇచ్చినటువంటి డిజైన్ మీకు నచ్చకపోతే, అంతకన్నా గొప్పగా మీరు చేయాలనుకుంటే ప్రభుత్వం తప్పకుండా చేయొచ్చు. లేదు మా సంస్థకు జాగృతికి మీరు అవకాశం ఇస్తారు, మేము ప్రపోజ్ చేసిన డిజైన్ అంటే సంపూర్ణంగా ఖర్చంతా మేమే భరిస్తాం. ఆ తర్వాత ఎక్కడైతే విగ్రహం పెడతారో దాని చుట్టూ కూడా మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో జీవితకాలం పాటు తెలంగాణ జాగృతియే భరిస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆగస్టు 6వ తారీఖు నాడు వారి జయంతి ఉంటుంది కాబట్టి ఆగస్టు 6వ తారీఖు లోపల విగ్రహ ఏర్పాటు కావాలి. అంటే ఇమీడియట్గా మరి మాకు దీనికి పర్మిషన్ ఇవ్వండి, లేదంటే ప్రభుత్వం నుంచి అన్న పెట్టడానికి చొరవ తీసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి మున్సిపల్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి నిన్ననే మా ప్రతినిధులు వెళ్ళి మున్సిపల్ శాఖకు ఈ లేఖ ఇచ్చి రావడం కూడా జరిగింది. దీన్ని ముఖ్యమంత్రి గారి పేషీలో ఉన్నటువంటి వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి చూపించి త్వరగా నిర్ణయం చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని కూడా అధికారులను నేను కోరుతా ఉన్నాను.